హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను శ్వేత అండి. ఏం లేదండి, అక్కడ వర్క్ వేస్తున్నాను. ఇది పెద్ద మిషన్ అండి. ఇంతకుముందు నా దగ్గర చిన్న మిషన్ ఉషా ఉండేది 450. ఇది తీసుకొని ఒక 2 months అయింది. సో దీని మీదనే వర్క్స్ వేస్తున్నాను. ఈ వర్క్స్ వచ్చేసి చాలా బాగుంటున్నాయి దీని మీద. ఇక్కడ ఏం లేదండి, థ్రెడ్ కట్ అయింది. సో థ్రెడ్ కట్ అయినందుకు ఏంటంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. థ్రెడ్ పెట్టేసి చూస్తున్నారు కదా, అక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఫుల్ హ్యాండ్ వర్క్ అండి. అండ్ ఫ్రంట్ వస్తుంది, బ్యాక్ ఆల్ ఓవర్కి వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ అంటే నెక్ చుట్టూ వచ్చేసిన తర్వాత అక్కడక్కడ బూటీస్ వస్తుంది. ఈ వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తాను. ఎంత బాగుందో చూసారు కదా, సన్నగా లీవ్స్, ఆకులు చాలా బాగుంది. దీంట్లో వచ్చేసి 3 కలర్స్ యూజ్ చేశాను. ఒకటైతే గోల్డ్ అండ్ బ్రింజాల్ కలర్, పర్పుల్ కలర్. చూస్తున్నారు కదా, అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వాయిస్ ఓవర్ ఇద్దాము అని చెప్పి అక్కడ డిస్టర్బెన్స్ ఉంది. సో అందువల్ల నీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అక్కడ స్టిచ్చెస్ ఎంత ఉన్నాయి అని మీకు చెప్తున్నాను అనమాట. ఇంకా 1/2 hour పైనే ఉంది. ఆ టైం చూస్తున్నాం కదా, 1/2 hour పైనే ఉంది. అండ్ తర్వాత ఏం లేదండి, ఎగ్ కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పి కిచెన్లోకి వచ్చేసి ఒక గిన్నె పెట్టేసి దాంట్లో ఆయిల్ 3 spoons వేసిన తర్వాత, అండ్ ఇది వచ్చేసి ఎగ్ కర్రీ నా స్టైల్ కర్రీ అండి. యాక్చువల్గా వచ్చేసి దీంట్లో 3 spoons ఆఫ్ ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో లిటిల్ బిట్ కొంచెం షాజీరా వేస్తానమాట. అక్కడ చూస్తున్నారు కదా, నూనె కాగిందని చెప్పి చూస్తున్నాను. అండ్ కొంచెం షాజీరా, బగారా ఆకు ఉంటుంది కదా అది. దీనివల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, కర్రీ టేస్ట్. అండ్ 2 అక్కడ చెప్తాం కదా, అవి బగారావి ఆకు అండ్ దాల్చిన చెక్క, కొంచెం షాజీరా, లవంగా 2. అండ్ ఆనియన్స్ అండి, పొడుగ్గా కట్ చేసుకోవాలి, సన్నగా. దీంట్లో చాపింగ్గా మాత్రం కట్ చేసుకోవద్దు, ఈ కర్రీ స్పెషాలిటీ అది. సో పొడుగ్గా కట్ చేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. అండ్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఫ్రై కొంచెం మంచిగా బ్రౌన్ కలర్గా రావాలి అంటే లిటిల్ బిట్ కొంచెం ఒక 1/2 spoon సాల్ట్ కూడా వేస్తాను. అండ్ కొంచెం పసుపు అండి, కొంచెం కింద పసుపు పడ్డది కాబట్టి కొంచెం యాడ్ చేసిన అక్కడ కొంచెం. అండ్ కలిపేసి తర్వాత సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేయించేస్తే ఏంటంటే కొంచెం బ్రౌన్ కలర్గా వస్తుంది. ఆనియన్ ఏంటి అంటే పర్ఫెక్ట్ కుక్ అవ్వాలండి, బ్రౌనిష్ కలర్గా వచ్చేసరికి. లేదు అప్పుడే ఉప్పు కారం వేస్తే ఏంటిదంటే, ముందే వేసేస్తే కారం ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై అవ్వకపోతే అది కస్కస్ లాగా అయిపోతుంది. అందుకే కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చేసిన తర్వాత సాల్ట్ కొంచెం యాడ్ చేస్తే బ్రౌన్ కలర్గా వస్తుంది. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, జింజర్ గార్లిక్ పేస్ట్, అది వేసి కొంచెం కలపాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి అంటే, ఆనియన్స్ కొంచెం మనకి ఎగ్స్ వేసే ముందు ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాతనే వేయాలి. ఎందుకంటే స్టీల్ గిన్నె కాబట్టి అతుక్కుంటుంది, అంత మాడిపోతుంది. అండ్ 4 onions తీసుకున్నాను ఇందులోకి. అండ్ 4 eggs తీసుకున్నాను. కొంచెం సేపు వదిలేసిన తర్వాత దాన్ని కొంచెం వేడెక్కిన తర్వాత కలపాలి అదంతా. ఎందుకంటే అట్లనే పెట్టేసిన తర్వాత ఎగ్ ఎక్కడైతే ఎల్లో ఉంటుందో ఆ ఎల్లో అట్లనే కలపకపోతే అది అక్కడిదక్కడే ఇదైపోతుంది. ఇది ఎల్లో అండ్ వైట్ ఉంటుంది కదా, మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట. మొత్తం కలిపేస్తే కొంచెం ఈ విధంగా కలిపేసిన తర్వాత ఒక 2-3 minutes అట్లా వదిలేయండి. వదిలేసిన తర్వాత అలా నేను ఎలా కలుపుతున్నానో చూస్తున్నారు కదా, అలా 2-3 minutes కలిపిన తర్వాత ఈ టైప్లో వచ్చేస్తుంది అనమాట, చిన్నగా. అండ్ 1 spoon మాత్రమే అక్కడ తక్కువ వేసాను సాల్ట్. మళ్ళీ సరిపోయినంత ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని, కారం అండి మీరు ఎంత తింటారో అంత, కొంచెం మేము నార్మల్గా తింటాం. సో లైట్గా 2 spoons యాడ్ చేశాను. 2 spoons యాడ్ చేసిన తర్వాత మంచి కలపాలి. కలిపేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకేంటి అంటే ఇది
ధనియాల పొడి ఉంటుంది కదా, ధనియాల పొడి వేయాలి. ధనియాల పొడి వేసి తర్వాత కలుపుకోవాలి. కలిపేసుకుంటే ఫైనల్ టచ్అప్ అనమాట ఇది ధనియాల పొడి. సో ధనియాల పొడి వేసుకోకపోతే, అంటే ధనియాల పొడిలో అన్ని దాల్చిన చెక్క, లవంగ ఇవన్నీ మిక్స్ ఉంటాయి. అది స్టోర్ చేసి పెట్టుకుంటాను మంత్లీ వన్స్. చూసారు కదా, ఫైనల్లీ అయిపోయింది ఈ డిష్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నాకు మోటివేషన్గా ఉంటుంది, మీకు ఈ వీడియోస్ ఇంకా పెడతానండి. థ్యాంక్ యూ.